ఏంటి ఎంత లేట్ అయినా అప్పు గారు నిద్ర లేవలేదు? అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. హలో. బావా, ఇంట్లోనే ఉన్నాను. ఫీవర్ వచ్చింది, బాగాలేదు. హలో. ఏమైంది అప్పు గారు? చంటి గారు, మా బావ వస్తున్నాడండి, మీరు కొద్దిసేపు బయటికి వెళ్ళాలి. అమ్మో, అసలే మీకు ఒంట్లో బాగాలేదు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడం అమ్మో నా వల్ల అయితే కాదు. వాడు మనల్ని ఇలా చూస్తే బాగోదండి, ప్లీజ్ కొద్దిసేపు వెళ్ళండి. మీరేమైనా చెప్పండి, మిమ్మల్ని ఇలా వదిలేసి నేను వెళ్ళలేను. అబ్బా, ఇప్పుడు ఎలా? సరే, ఒక పని చేయండి, నేను మీరు కాంపౌండర్ అని చెప్తాను. ఈ పాండ్స్ పౌడర్ విన్నాను, సంతూర్ పౌడర్ విన్నాను, ఈ కాంపౌండర్ ఏంటండి? కాంపౌండర్ కాదండి, కాంపౌండర్ అంటే డాక్టర్ వెనుకుంటారు కదా అసిస్టెంట్స్, వాళ్ళు. మిమ్మల్ని డాక్టర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళారని చెప్తాను. మీరు అర్జెంటుగా వెళ్ళి ఒక తెల్ల చొక్కా వేసుకోండి. తెల్ల చొక్కా ఎందుకండి? పోలీసులు కాకి చొక్కా లాగా కాంపౌండర్ తెల్ల చొక్కా వేసుకుంటారండి. ఓహో, అలాగే దానిలో ఒక ఇంజెక్షన్ ఉంటుంది, తీసుకురండి. సరే అండి. చూడండి అప్పు గారు, ఇదేనా? దీన్ని మా బావ వచ్చిన తర్వాత గంటకు ఒకసారి నాకు చేస్తూ ఉండండి. అమ్మో, నా వల్ల కాదు, నేను చేయలేను. అబ్బా, లేకపోతే మా బావ నమ్మడండి, వాడికి అన్ని డౌట్లే అసలు. ఏంటోనండి ఇలాంటివన్నీ చేయిస్తారు నా చేత. సర్లేండి, మీరు రెస్ట్ తీసుకోండి, మీరేం ఆలోచించుకోండి, పడుకోండి. సరే అండి, ముందు మీరు వెళ్ళి ఆ తెల్ల చొక్కా వేసుకోండి తొందరగా. సరేనండి. ఎవరు? యాప్ ఉందా? యాప్ సెట్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. ఎలా? నేను అడిగేది వేప చెట్టు గురించి కాదు, అప్పు ఉందా? అప్పు చేయాల్సిన అవసరం నాకేటి? ఊర్లో నాకు 200 ఎకరాలు ఆస్తుంది. ఎలా? నేను అడిగేది నా మరదల అప్పు గురించి. అప్పు అప్పు యాప్ ఏమైంది? ఒళ్ళు వేడికి కాలిపోతుందండి. గ్యాస్ పొయ్యి మీద చేయి పెట్టేసిందా ఏంటి? అరే నేను అంటుంది అమ్మాయికి ఒంట్లో బాగాలేదని. అప్పుకి అమ్మాయి ఉందా? నాకు తెలియకుండా ఎప్పుడు పెళ్లి చేసుకుందబ్బా? ఏంటండి మీరు ఒంట్లో బాగున్నప్పుడు కూడా ఎటకారాలు? ఏంటి ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. నాకు కాదండి, అప్పు గారికి ఒంట్లో బాగాలేదు. అప్పు ఒంట్లో బాగాలేదు కదా? అప్పు గారికి ఒక రోజు నుండి జ్వరం. ఏంటి, అప్పుకి జ్వరమా? జ్వరం ఎంత ఉందో చెక్ చేయించారా? థర్మామీటర్లు ఎంత ఉంది? అప్పు గారికి ఒక పక్క ఒంట్లో బాగాలేదు అంటుంటే మీరేంటి పక్కన థర్మామీటర్ పద్మమీటర్ గురించి మాట్లాడతారు? నేను అడిగింది మ్యాటర్ కాదు, మీటర్, థర్మామీటర్ గురించి. అయినా ఇందాక నేను చూస్తున్నా, నువ్వు తిక్క మాట్లాడుతున్నావు. ఎవర్రా నువ్వు? నేను ఎవరో తెలియట్లేదా? అప్పు గారు, తెల్ల చొక్క వేస్తే అందరూ గుర్తుపెట్టేస్తానన్నారు. నాకు వద్దు ఈ తెల్ల చొక్క, నేను ఇప్పేస్తాను. రే ఉండు, ఆ చొక్కా ఏం తీయక్కర్లేదు, నువ్వెవరో చెప్పు. కాంపౌండర్. ఏం పౌడరు? మీరే చెప్పండి, నాకు చెప్పడం రావట్లేదు. తను కాంపౌండర్ బావా, డాక్టర్ ఇక్కడ ఉంచేసి వెళ్ళారు నన్ను చూసుకుంటారని. ఒక నిమిషం ఆగప్పు. ఒరే, ఇది ఎంతుందో చూడు, బాగా చూడు. రే, ఏం చూస్తున్నావురా? మీరే కదా ఎంత ఉందో చూడమన్నారు. ఈ ఎటకారాలే వద్దు, ముందు పెట్టరా. ముందు పెట్టాలి అంతే కదా. నువ్వేం కంగారు పడకప్పు, నీకు నేనున్నాగా, నీకేం కాదు. ఒరే, ఏం చేస్తున్నావురా? మీరే కదా ముందు పెట్టమన్నారు. ఈ జోకులే వద్దనేది. అది నోట్లో పెడితే ఎంతుందో తెలుస్తుంది. చెప్తా దీని సంగతి. రే
ఎక్కడికి వెళ్తున్నావు? అదే దీంతో జ్వరం తెలుస్తుంది అన్నారు కదా, తెలియాలంటే కన్నాలు ఉండాలి కదా, కన్నాలు పెట్టి వస్తాను. అసలు వీడు కాంపౌండరేనా? చి ఇట్రా దా దా. నోరు తెరవప్పు. 102. అసలు ఇంత జ్వరం పెట్టుకుని పెద్ద హాస్పిటల్కి వెళ్ళకుండా ఏ ఇల్లు తుడిచే తడిగుడ్డను తల మీద పెట్టుకుంటా, ముందు తీసేయ్. బావా అది ఇవ్వు, అది ఉంటే నాకు కొంచెం రిలాక్స్గా ఉంది. అదేంటే అయినా నువ్వేంటే పాతకాలం దానిలా ఎవరో చెప్పింది వింటాం, దాని తల మీద పెట్టుకోవడం. చా 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 చా. చెప్తా. అప్పు గారు, మీకు ఇంజక్షన్ టైం అయింది. ఇంజక్షన్ టైం అయిందా? ఇదిగో ఇంజక్షన్. సరే. ఎక్కడ? కొంచెం చెయ్యి జరపండి. కొంచెం అటు అటు కొంచెం రైటా? కొంచెం అటువైపు తిప్పండి. అటువైపు. రెడీయా? రెడీ. అయ్యో కొంచెం క్షమించండి, చూసుకోలేదు, కొంచెం అటువైపు తిప్పి. ఇట్స్ ఓకే, పర్లేదు కదా, సరదా తిరిగింది. అయినా నువ్వేంటి 102 జ్వరం పెట్టుకొని చా చా చా. నైట్ ఎక్కడ పడితే అక్కడ తిరగడం, ఏదంటే అది తినడం. ఇదో ఏది పడితే అది తింటే ఇలానే ఉంటుంది మరి. నేను ఎక్కడ తినలేదు బావా, ఇంట్లోనే తిన్నాను. దగ్గినా తుమ్మినా కొంచెం దూరంగా వెళ్ళి దగ్గ, లేకపోతే నీ ఇన్ఫెక్షన్స్ నాకు వస్తాయి. నీకేమైనా జ్వరం ఉందో లేకపోతే ఏమైనా రోగాలు ఉన్నాయో డౌట్ మరి. అప్పు గారు, మీ రెండో ఇంజక్షన్ టైం అయింది. రెండో ఇంజక్షన్? రెండో ఇంజక్షన్ టైం అయిందా? ఓకే, చేయి దగ్గర. జాగ్రత్త. ఓకే ఓకే. పట్టుకున్నారు కదా, గట్టి పట్టుకోండి. ఓకే, కొంచెం అటు కొంచెం. రెడీ కదా? రెడీయా? అయ్యయ్యో క్షమించండి, కొంచెం అటువైపు తిరిగి. అసలు వీడు కాంపౌండరేనా? నాకు డౌట్గా ఉంది. చెప్తా. ఆయన అప్పు, ఎంతకాలం అని ఇక్కడ ఉంటావు? నన్నేమో పెళ్లి చేసుకుని అన్నావు, పోనీ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం, వచ్చేయచ్చు కదా, వెళ్ళిపోదాం. రావా? రే నువ్వేంట్రా, నీకు ఇంకా నెక్స్ట్ ఇంజక్షన్ వేసే టైం ఇవ్వట్లేదా? ఆ పనిలోనే ఉన్నాను. రే అసలు జ్వరం నాకా తనకా? ఓ తెగ పొచ్చేస్తున్నావు. అయ్యో మీకు కోపం వచ్చేస్తుందండి. నాకా జ్వరం వచ్చినట్టుంది మీకు? అయ్యో లేదే. అయ్యో లేదంటే రేటండి, ఉండండి, థర్మోమీటర్ కడిగి వస్తాను. చెప్తాను ఉండరా, నీకు గట్టిగా ఇస్తాను. నీకు అప్పుగారిని అంటావరా? ఈ గమ్ము దెబ్బ కట్టి సరదా తీరిపోలే. ఇప్పుడు పెట్టుకోరా నోట్లో, వస్తానుండు. తెరవండి నోటు తెరవండి. 2 నిమిషాలు ఓపిక పట్టండి. వద్దు ఉంచండి. అది రాదుగా. ఏంటి సార్ రావట్లేదా? అయ్యో ముందుకు లాగండి. అయ్యో రావట్లేదా? అమ్మో రావట్లేదా? దీనికి ఒకటే పరిష్కారం. ఇక్కడ నుండి 60 కిలోమీటర్లు ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే ఇలాంటివన్నీ తీసేస్తారు. పదండి, మీకు తీసేస్తారు. పదండి. అమ్మమ్మ పరిగెట్టండి, మూసేస్తారు, మళ్ళీ తొడ మూసేస్తారు. పదండి. జాగ్రత్త. వెళ్ళిపోండి, అక్కడ ఆగొద్దు, వెళ్ళిపోండి. ఏం చంటి గారు ఇది? లేకపోతే మిమ్మల్ని అంటే ఊరుకుంటానా? మీ బావగాటి నోరు మాత్రం కట్టేశాను, అదే బయటోడైతేనా? అయినా ఇప్పుడు ఇవన్నీ మనకెందుకు, మీరు పడుకోండి, అసలే ఒంట్లో బాగలేదు.
బావ ఇలాంటివి చెప్పడానికే పనికొస్తాడు. అందుకే 5 మరదలున్నా ఇంకా పెళ్ళవలేదు. అబ్బా సరే కానీ మామూలుగా దగ్గో జలుబు వస్తేనే భయపడిపోతావు. పైగా 10 సార్లు అమ్మ ఏం చేయాలి, ఏం వేసుకోవాలి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటావు. మరి ఇంత జ్వరం వచ్చినా ఫోన్ చేయలేదంటే? అదా, నీతో ఉన్నప్పుడు నువ్వెంత జాగ్రత్తగా చూసుకుంటావో అంతే జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఇక్కడ కూడా దొరికారు. అందుకే. అర్థమైందా? నిన్నే. అర్థమైందా? ఆ? ఏంటే ఏదో రాగాలు తీస్తున్నావు అర్థమైందా అని? ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అది జ్యోతి గురించిలేమ్మా. నీ మాటలు ఏంటంటే నేను జ్యోతి గురించి మాట్లాడుతున్నట్లేదే. సర్లే, ఇంకేంటి, ఏం చేస్తున్నావు? నువ్వు చెప్తావా చెప్ప ఇప్పుడు? అదా, త్వరలోనే చెప్తానులే.